కేసు పెట్టాల్సింది సీఎం బ్రదర్స్ పైనే. వాళ్ళకి అర్థమయ్యే భాషలో లగచర్ల ప్రజలు సమాధానం చెప్పారు. తప్పేంటి? అర్థమయ్యే భాషలో ఇగో ఆ యొక్క భౌతిక దాడిని సమర్థిస్తున్నాం అంటే నిన్ను ఏమనాలి కేటీఆర్? నిన్ను కూడా భౌతిక దాడి చేసి మరి నిన్ను మేమందరం కొట్టాలి. మరి మాలాంటి వాళ్ళందరం కూడా మా పైన గతంలో లాఠీ చార్జ్ చేయించడం, అదేవిధంగా ఎస్ఓటి పోలీసు చిత్రహింసలు పెట్టించావు కదా, మేము కూడా నిన్ను అదేవిధంగా చెప్పులతోటి కర్రలతోటి కొట్టుకుంటూ తీసుకపోతే ఆ తర్వాత అది న్యాయమే అని చెప్పేసి అంటే నువ్వు బాగుంటుందా కేటీఆర్? ఒక కలెక్టర్ పైన దాడిని హత్యాయత్నాన్ని ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తున్నావా? అది కూడా నీ అనుచరులతోటి ఆ ప్రజలు రెచ్చగొట్టి అది చేస్తున్నావా? కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదురా ఇడియట్? వాడు ఏ మనిషి నాకు అర్థం కాదు. గివా నువ్వు మాట్లాడాల్సింది ఒక నాయకుడిగా శాంతి భద్రత కాపాడాల్సింది పోయి ఇంత దిగజారుతావా? ఏం మనిషి ఇవరా నాకు అర్థం కాదు. నువ్వు ఫార్మాసిటీనే ఆపేదేవారంటూ గిరిజన రైతులపై తిరుపతి రెడ్డి బూతులట. సొంత నియోజకవర్గంలో ఎస్టీల భూములు సీఎం బంధువులకు ఇవ్వాలని ప్రణాళిక. రేవంత్ ప్రైవేట్ సైన్యంలో కొందరు ఐపీఎస్లు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా తాబేదాలు తీసుకుని మీరు కదా, ఎందుకు ప్రభాకర్ రావుని ఎందుకు రప్పిస్తలేవు? ఆ ప్రభాకర్ రావు క్యాండిడేట్ ఎందుకు అమెరికాలో ఉంచినావు? ఆ ఎస్ఓటి పోలీసులు అందరిది ప్రణీత్ రావు వీళ్ళందరినీ మీరు కదా వాడుకున్నది, వాళ్ళ జీతాలు ఆశించి మీరు కదా, మీ స్వార్థం కోసం వాళ్ళందరూ కూడా బలి కావాలా? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. గత 10 సంవత్సరాలు చేసిన తప్పులు ఒక్కటి కూడా గుర్తులేవా నీకు? గుర్తు చేయమంటే చేస్తాం. నిన్ను మామూలు గుర్తు చేయం బిడ్డ, గుర్తుపెట్టుకో. మామూలుగా గుర్తు చేయం. నీకు తమాషా చేస్తున్నావా? ఏమి తెలంగాణకు పట్టినటువంటి చీడ పీడ దరిద్రం రా మీరంతా. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థమవుతుంది. ఇది ఈ గతంలో పోలీసు వ్యవస్థ కూడా మీ తాపేదాలు వేసుకొని మీరు చేసింది వాస్తవం కదా? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. బుద్ధి లేదు నీకు, కొంచెం కూడా గుర్తులేదా? అధికారం ఉన్నప్పుడు కొమ్ములు వచ్చినాయా? అధికారం కింద కొమ్ములు పోయినాయా? అధికారం ఉన్నప్పుడేమో ఆ సింహాసనం మీద కూర్చొని బాగా చెప్తా నియంత్రణ పాలు వేసినావు. ఇప్పుడు అధికారం దిగంగానే బలం దక్కగానే మళ్ళీ ప్రజల దగ్గర పోతా ఉన్నావు. ఇది ఎక్కడ న్యాయం బిడ్డ? గుర్తుపెట్టుకో. 10 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటి అన్ని కూడా గుర్తు చేస్తూ నీకు బుద్ధి చెప్పలే చేస్తాను బిడ్డ. మామూలు గుర్తు ఏమి నీకు? విఫల సీఎం అట. విఫల సీఎం ఎవరు? నువ్వు మీరు కదా, మీకు ఏది దొరుకుతలేదు. మీ అధికారం పోయి పిచ్చిలేసిందిరా నాయనకైతే. అందుకే రేవంత్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నాను, దయచేసి ఈ యొక్క పిచ్చోడిని ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించని దండం పెడతా. ఆ కేసీఆర్ బయటకు వచ్చి మీ కొడుకుని తీసుకుపోయి ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయించు. తెలంగాణ సమాజాన్ని మొత్తం ఆగమాగం చేస్తా ఉన్నాడు ఈ పిచ్చితోటి. మీకు అధికారం పోయిందని చెప్పేసి ఈ ప్రజలకు ఏమవుతుంది? ప్రజలకు చాలా ప్రశాంతంగా ఉన్నారు.